హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వర్డ్ మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను ఒక వెరైటీ కర్రీ అయితే చేశాను ఫ్రెండ్స్. అందరికీ తెలుసో తెలీదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం చేశాను ఈ కర్రీ. రొయ్యలు తోటకూర కాళ్ళమాట. తోటకూర కాళ్ళని రొయ్యల్లో కర్రీ వేసి నేనైతే చేశాను. మీకు తెలుసో లేదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది చాలా బాగుంటుంది కర్రీ. అలాగే తోటకూర కాళ్ళు అనేవి చాలా ఫైబర్ ఉంటుంది. ఇక్కడ చూడండి, రొయ్యలు అనేవి ఇలా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత తోటకూర కాళ్ళు కూడా ఇలాగా నేను కట్ చేసి అయితే ఇలా లావుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే చూడండి, తోటకూర కాడ అనేది ఇది మాట. ఇది చివరినున్న మన వేర్లు అయితే తీసేసుకుని తర్వాత పైన తొక్క కూడా తీసేసుకుని మనం చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. నేనైతే ఇలా చేసి పెట్టేసుకున్నాను. తోటకూర కాళ్ళు అంటే ఇవి మాట, మీరు ఏదో అనుకోవద్దు, పెద్ద పెద్ద కాళ్ళు కదా. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు బాణీ పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మనం ఆనియన్స్ అనేవి వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఒక 5-6 కట్ చేసి వేసాను. మనం పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల టేస్ట్ పెరుగుతుంది అన్నమాట. ఈ నాన్ వెజ్లో పచ్చిమిర్చిలు ఎక్కువ వేసుకోవాలి. తర్వాత దీని మీద లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ మనం వెయిట్ చేస్తే ఇవైతే కుక్ అయిపోతాయి అన్నమాట మనకి ఆనియన్స్ అనేవి. తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న తోటకూర కాళ్ళు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి మనం ఇందులో అయితే వేసేసుకోవాలి. తోటకూర కాళ్ళు అనేది వేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మనం తోటకూర కాళ్ళు ఆనియన్స్ బాగా కలిసేలాగా మనం మిక్సింగ్ మాత్రం బాగా చేసుకుంటూ ఉండాలి. తర్వాత మనం ఇందులో లైట్గా పసుపు అయితే వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు అయితే వేసుకోవాలి, కళ్ళుప్పు. నేను కర్రీస్లో ఎక్కువగా కళ్ళుప్పు యూజ్ చేస్తాం కదా. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలు అయితే వేసుకోవాలి. ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టేసుకున్నాను అనమాట ఈ రొయ్యలు. ఇవైతే గోదావరి రొయ్యలు కాదండి, చెరువు రొయ్యలు అన్నమాట. అందుకని ఇలా ఉన్నవి. ఒకసారి మనం ఇవి కూడా ఒకసారి అన్నీ కలిపేసుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. ప్రతిదీ మనం మిక్స్ చేసుకోవాలి కర్రీలో. అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మనం ఉప్పు వేసాం కదా, ఆ ఉప్పు, తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, పసుపు ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలన్నమాట. ఇలా మిక్స్ అయ్యేటట్టుగా మనం బాగా స్పూన్తో తిప్పుకోవాలి. తర్వాత మనం దాన్ని లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉంచాలి. తర్వాత నేను కొత్తిమీర వేయటం మర్చిపోయాను. కొత్తిమీర వేసి మనం ఒకసారి తిప్పేసుకోవాలి. అడుగంటుతూ ఉంటుంది కదా, అడుగంటుకోకుండా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి తిప్పేసుకుంటూ ఉండాలి. తర్వాత దీని మీద లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత దీంట్లో కారం వేయాలన్నమాట. కారం వేసిన ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది. అంటే ఆన్ చేసాను అనుకున్నాను, ఆన్ చేయలేదు అన్నమాట. తర్వాత ఇందులో వాటర్ వేయాలన్నమాట. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేయాలి, ఎక్కువ వాటర్ వేయకూడదు. ఎక్కువ వాటర్ వేస్తే బాగోదు అన్నమాట. ఇది చూడండి, ఆల్రెడీ కుక్ అవుతూ ఉంది కదా. ఇందులో నేను చింతపండు పులుపు అనేది వేసాను. చింతపండు పులుపు వేసిన తర్వాత ఇలా ఎక్కువగా వాటరీష్గా ఉంటుంది కదా. ఇలా అయిన తర్వాత దీన్ని మనం మళ్ళీ లిడ్ పెట్టేసి ఇంకో 5 మినిట్స్ మనం మిక్స్ చేస్తూ ఉండాలి. కుక్ చేయాలన్నమాట, మిక్సింగ్ కాదు, కుక్ చేయాలి. కుక్ కదా, ఇదిగో చూడండి బాగా కుక్ అయిపోతుంది కదా. ఇందులో కొంచెం వాటర్ ఉంది కదా. ఇప్పుడు మనం జీలకర్ర, వెల్లుల్లి కలిపి నేనైతే దంచుకున్నాను రోట్లో. దంచుకున్న పేస్ట్ అయితే నేను వేసేస్తున్నాను. ఇది బాగా మొత్తం కర్రీలో అంతా బాగా కలిసే విధంగా స్పూన్తో మిక్స్ చేయాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత లిడ్ పెట్టేయాలి. లిడ్ పెట్టేసిన తర్వాత 5 మినిట్స్ అయిన తర్వాతకి మనకేమవుతుందంటే కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో అయితే మనకు కర్రీ అయితే ఉండాలి. బాగా గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు ఇలా ఉంచవచ్చు. అలా కాదు, మాకు మొత్తం గ్రేవీ లేకోకుండా తక్కువ ఉండాలి అనుకున్న వాళ్ళు ఇంకో 5 మినిట్స్ ఉంచుకుంటే కనుక మొత్తం ఇందులో ఉన్న ఆ గ్రేవీ కూడా మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది. తర్వాత దీనిలో మనం లాస్ట్గా కొత్తిమీర అయితే వేసుకోవచ్చు. కొంతమంది అలా ఉంచేస్తారు కదా, నేనైతే అలా ఉంచను, మిక్స్ చేసేస్తాను. గార్నిష్ కోసం అలా ఉంచుతారు కదా, నేను అలా ఉంచను. మొత్తం కర్రీలో మిక్స్ చేసేస్తే మనకి స్మెల్ అనేది చాలా బాగుంటుంది. కర్రీలో మిక్స్ అయిపోతేనే బాగుంటుంది అన్నమాట మనకి కొత్తిమీర అనేది పైన అలా ఉండటం కన్నా. ఇలా మిక్స్ చేసేసాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే మన కర్రీ అనేది రెడీ అయిపోయింది. తోటకూర కాళ్ళు అండ్ రొయ్యలు ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకు తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి. కంపల్సరిగా ట్రై చేసి కర్రీ అనేది ఎలా వచ్చిందో నాకైతే చెప్పండి ఫ్రెండ్స్. ఇంకా వెరైటీ కర్రీస్ నేను చేస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్.